హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అయ్యారో డిస్క్వాలిఫై అయ్యారో వారికి సంబంధించినటువంటి మార్క్స్ చూసుకోవడానికి సంబంధించి ఎస్ఎస్సి మనకి డేట్స్ ఇచ్చింది. డేట్స్తో పాటు లింక్ కూడా యాక్టివేట్ చేయడం జరిగిందని నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి నోటీస్ బోర్డులో అప్లోడింగ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 టైర్ 1కి సంబంధించినటువంటి మార్క్స్ని అప్లోడ్ చేసినట్లు మనకి ఇక్కడ ఒక నోటీస్ని అయితే జారీ చేశారు. ఈ నోటీస్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నోటీస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్లో చూసుకుంటే అప్లోడింగ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 టైర్ 1 రిగార్డింగ్ అని చెప్పేసి సబ్జెక్ట్లో ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హ్యాస్ డిక్లేర్డ్ ది రిజల్ట్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024 టైర్ 1 ఆన్ 5/12/2024 అని చెప్పేసి ఇచ్చారు. సో టైర్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఈ మంత్ 5th రిలీజ్ చేయడం జరిగింది. అయితే చాలామందికి మార్క్స్ అయితే ఇవ్వలేదు. పాస్ అయినటువంటి వారు, డిస్క్వాలిఫై అయినటువంటి వారికి కూడా మార్క్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు వారు చూసుకోవడానికి సంబంధించి మనకి ఇక్కడ లింక్ని అయితే యాక్టివేట్ చేస్తూ నోటీస్ అయితే ఇచ్చారు. ది మార్క్స్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ అండ్ నాట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ హోస్టెడ్ ఆన్ ది కమిషన్స్ వెబ్సైట్, దట్ ఈస్ ssc.gov.in. Candidates may check their individual marks from 16/12/2024 6 p.m. to 13/12/2024 6 p.m. by logging in through their రిజిస్టర్డ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆన్ ది వెబ్సైట్ ఆఫ్ ది కమిషన్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 6 p.m. నుంచి ఈ మంత్ 31st డిసెంబర్ 6 p.m. వరకు మీకు సంబంధించినటువంటి రిజిస్టర్డ్ ఐడి అండ్ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసి మీకు సంబంధించినటువంటి మార్క్స్ అయితే మీరు ఎన్ని వచ్చాయనేది చెక్ చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అయినటువంటి వారు టైర్ 2కి, షార్ట్ లిస్ట్ కానటువంటి వారి యొక్క మార్క్స్ అయితే చూసుకోవడానికి మనకి లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. 15 to 16 days వరకు మనకి టైం అయితే ఇచ్చారు మీరు చూసుకోవడానికి. ది క్యాండిడేట్స్ మే టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ మార్క్స్ ఆర్ స్కోర్ కార్డ్ సిన్స్ ది సేమ్ విల్ నాట్ బీ మేడ్ అవైలబుల్ ఆఫ్టర్ ది అబోవ్ స్పెసిఫైడ్ టైం లిమిట్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఫర్దర్గా మనకు ఆ లింక్ అనేది యాక్టివేట్లో ఉండదు కాబట్టి మీరు ఇప్పుడే వాటిని చూసుకున్నప్పుడు వాటిని ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఫర్దర్ రిఫరెన్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఎస్ఎస్సి చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెబ్సైట్లో ఆ లింక్ ద్వారా ssc.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనకి లింక్ పెట్టిన తర్వాత కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి లింక్ ద్వారా మీకు సంబంధించినటువంటి రిజిస్టర్డ్ ఐడి అండ్ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. మీకు వచ్చినటువంటి మార్క్స్ అయితే మీరు చెక్ చేసుకోవాలి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లింక్ యాక్టివేట్ అయినా లేకపోతే మీకు ఇక్కడ రిజల్ట్ అనేటువంటి సెక్షన్లో కానీ ఆన్సర్ కీలో కానీ మీరు లింక్స్ అనేవి చూసుకొని సో దాన్ని బట్టి మీకు సంబంధించినటువంటి మార్క్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.